హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే వ్లాగ్ పెడదాం అనుకున్నా, అందుకని వీడియో షూట్ చేసేస్తున్నా అనమాట. యాక్చువల్గా మేము టిఫిన్ చేశాక బయటికి వెళ్దాం అనుకున్నాము. సో కొన్ని రీజన్స్ వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అవ్వడం అంటే ఈవినింగ్కి పోస్ట్ పోన్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ ఎలాగో బయటికి వెళ్తున్నామని చెప్పేసి నేను ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇది హోమ్ మేడ్ ఆయిల్. హెయిర్ అయితే చాలా గ్రోత్ ఉంటుంది, ఇంకా చాలా బ్లాక్ ఉంటుంది అనమాట. ఈ ఫుల్ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తామనుకుంటున్నా. నాకుండే కలర్కి నా హెయిర్ అయితే చాలా బ్రౌన్ ఉండేది ఒకప్పుడు, అంటే రాగి లాగా ఉండేది. నేను ఈ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుండి చాలా బ్లాక్ అయిపోయింది. ఇంకా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుందన్నమాట. హెయిర్ ఫాల్ కూడా కొంచెం తక్కువ అయింది. డాండ్రఫ్ అస్సలు లేదు. ఇంకా ఉద్దిపాప హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. తనకి 15 డేస్కి ఒకసారి హెయిర్ కట్ చేపిస్తా, అంత గ్రో ఉంటుంది అనమాట. ఇంకా హెయిర్ థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది ఆమెకి. లాస్ట్ టైం మా అత్తగారు దసరాకు వచ్చినప్పుడు ఇంకా తను ఏమన్నారంటే, పిల్లలకి ఏంటి హెయిర్ కలర్ పెడుతున్నావా అని చెప్పేసి అంత మాట అనేసింది. కాదత్తయ్య, నేను హోమ్ మేడ్ ఆయిల్ వాడుతున్నా అని చెప్పేసి అంటే, ఓ చాలా బాగుంది, చాలా బ్లాక్ ఉంది అని చెప్పేసి అన్నారనమాట. అప్పటి నుండి ఇదే కంటిన్యూ చేసేస్తున్నా. చెప్పాలంటే నాది కూడా లాంగ్ హెయిరే, కాకపోతే నా హైట్కి నాకు షార్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళడం ఈవినింగ్ కాబట్టి నేనైతే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని మంచిగా మసాజ్ చేసేసుకొని జుట్టు అయితే పైకి పెట్టేసుకున్నా. ఆయిల్ పెట్టుకుంటే ఎంత హాయిగా ఎంత కూల్గా ఉందో హెడ్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్కి కావాల్సిన లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టేసి ఇంకా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్, టొమాటో, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ చేసేసుకుంటున్నా. మెయిన్గా పుదీనా కట్టలకి స్టెమ్స్ నుండి ఆకులు సపరేట్ చేయాలంటే ఏడిపే వస్తుంది నాకు. పుదీనా ఆకులు ఎందుకంటే ఈరోజు బగారా రైస్ చేద్దామని అనుకున్నా, అందుకని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకుంటే అప్పటికప్పుడు వంట చేసేయచ్చు అన్నట్టు నేను అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇంకా లంచ్కి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ గోధుమ రవ్వ చేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే ఇవన్నీ వాళ్ళకి ప్లేట్లో కనిపించకూడదు అనమాట, అన్నీ సపరేట్ చేసేసుకొని తినేస్తారు. నేను ఎప్పుడైనా టిఫిన్స్లో కర్రీస్లలో కరివేపాకు వాడేటప్పుడు ఏం చేస్తా అంటే, కరివేపాకు మార్కెట్ నుండి తేవగానే నేను సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకొని మంచిగా క్లీన్ అయ్యాక డ్రై రోస్ట్ చేసేస్తా అనమాట. అది కొంచెం డ్రై అయిపోతుంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటా. ఎప్పుడన్నా కర్రీస్లో కానీ టిఫిన్స్లో వాడేటప్పుడు నేనేం చేస్తా అంటే, కొన్ని కర్రీ లీవ్స్ తీసేసుకొని ఇలా స్మాష్ చేసి కర్రీస్లో వాడేస్తా. అంటే రైస్ తిన్నప్పుడు ఏంటంటే మనము కరివేపాకుని పక్కన పెట్టకుండా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకునేలాగా వాడతా అనమాట. నెక్స్ట్ టైంకి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్ని కూరగాయలు తింటేనే హెల్తీగా ఉంటామని నేను నమ్ముతా. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఒక సైడ్ ఏమో బగారా రైస్ చేద్దామని చెప్పేసి కుక్కర్ గిన్నె పెట్టేసుకొని పోపు కావాల్సినవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నా. తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నా. నాకు బగారా రైస్లో పుదీనా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది నాకు. బగారా రైస్ చేసేటప్పుడు ఇంకొక టిప్ చెప్తా, ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడే అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తారు కదా, అలా కాకుండా ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ రైస్ వేసేసుకొని ఇది కుక్ అయ్యేలోపు మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. ఉప్మా పక్కకి నేను నైట్ చేసిన పుదీనా పచ్చడి ఉందన్నమాట, అది వేసేసుకొని తినేస్తున్నాము. ఇంకా పిల్లలు నిద్ర లేవలేదు, సండే కాబట్టి కంపల్సరీ లేట్గానే లేస్తారు అన్నట్టు మేము పడుకొని అన్నట్టు మేము కూడా నిద్ర లేపలేదన్నమాట. ఇంకా మేమిద్దరం టిఫిన్ అయితే తినేస్తున్నాము. ఈ ఉప్మా రవ్వకి పుదీనా పచ్చడి చాలా బాగుంది. మేము ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే మా ఆయన ఏదో జోక్ చెప్తున్నాడు, నేను నవ్వుతున్నా. సడన్గా ఫోన్ కెమెరా ఆన్ చేసేసరికి తను స్ట్రక్ అయిపోయాడు అనమాట. ఇదొక మెడిసిన్ లాగా అయిపోయింది నాకు. తను ఏదైనా చెప్తుంటే కోపంలో ఎప్పుడన్నా ఏదన్నా చెప్పినప్పుడు కెమెరా ఆన్ చేసేసుకుంటే నువ్వు స్టాప్ అయిపోతావు కదా అన్నట్టు ఇంకోసేపు నవ్వుకున్నాము. అంతలోపు హన్నుగాడు లేసాడనమాట.
తనకేదో కళ పడ్డది అన్నట్టు వాళ్ళ డాడీకి తనకు వచ్చిన కళ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ కళ ఏంటంటే జోంబీ వచ్చి తనని తినేస్తున్నట్టు చెప్తున్నాడు అనమాట. మా పిల్లలైతే వాష్రూమ్ వెళ్ళిన ప్రతిసారి షార్ట్ తడుపుకోవడమో లేకపోతే టీషర్ట్ తడుపుకోవడమో అట్లా చేయడం వల్ల ఒకటికి 10 సార్లు డ్రెస్ చేంజ్లు చేస్తూనే ఉంటారు. ఇందాక బ్లూ ప్యాంట్ ఉండే, ఇప్పుడు గ్రీన్ కలర్ షార్ట్ ఉండే, ఇప్పుడు గ్రీన్ కలర్ ప్యాంట్ వస్తుంది చూడండి మీరే. ఇంకా వీళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ పాలపైన మీగడని ఇలా స్టోర్ చేసేసుకుంటా, ఇంట్లోనే నెయ్యి కాచుకుంటా. సో నాకు ఇది బాగా యూజ్ అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్ ఉంటుంది, ఇంకా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలిద్దరికి పాలు పోసేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ పాలు తాగడం ఇలా ఫాస్ట్గా ఎందుకు చేసిస్తున్నారంటే ఈరోజు సండే బయటికి వెళ్ళాలి వాళ్ళ డాడీతో అని చెప్పి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి పాలు అయితే తాగేస్తున్నారు. బయటికి వెళ్ళాలి కాబట్టి చెప్పినట్టు వింటున్నారు. అదే నార్మల్ టైంలో అయితే ఎన్నిసార్లు చెప్పించుకుంటారో నాతో. ఇలా సతాయించినప్పుడు అయితే చిరాకు వస్తుంది. పిల్లలు ఎందుకున్నారు, ఎందుకు సతాయిస్తున్నారో అసలు అర్థమే కాదు కొన్నిసార్లు. ఇంకా ముగ్గురు బయటికి వెళ్ళిపోయారనమాట. కొద్దిసేపు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను టీవీలో సాంగ్స్ ఆన్ చేసేసుకొని కొన్ని బట్టలు మడతేసేటివి ఉన్నాయి, అవి మడతేసేసుకొని సర్దేసుకుంటున్నా. నాకు ఇంట్లో ఎలా అంటే ఎక్కడి అక్కడ ఉండాలి, అది ఒక ఓసిడ్ లాగా అయిపోయిందనమాట. వాళ్ళు వచ్చేసరికి నేను అన్నీ సర్ది పెట్టేసుకున్నా. వాళ్ళు బయటికి వెళ్ళేసి మటన్ కీమా తెచ్చుకున్నారు 1/2 kg, ఇంకా 1/2 kg కర్రీకి కావాల్సిన పీసెస్ కూడా తెచ్చుకున్నారు. దాంతోపాటు బ్రెయిన్, ఇంకా లివరు, కిడ్నీ, హార్ట్ అన్నీ తెచ్చేసుకొని సపరేట్ చేయాలి అన్నారు. ఇంకా పెద్ద టాస్క్ లాగా ఫీల్ అయిపోయి నేను ఇక్కడ కీమా అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. కీమా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఇక్కడ కీమా అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇది మీకు కంపల్సరీ చూపించాలి అని అనుకున్న రెసిపీ ఏంటంటే మేమైతే ఓకాలి అంటాం, కొన్నిసార్లు ఎల్లో ఫ్రై కూడా అంటాము. మీకు అర్థం కావాలని చెప్పి అలా చెప్తున్నా. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకున్నాక మనం ఏదైతే తెచ్చుకుంటామో అది ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయాక కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు నేను మటన్ కర్రీకి కావాల్సిన మటన్ పీసెస్ని మ్యారినేషన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని అన్నట్టు పక్కన పెట్టేసుకుంటున్నా. ఈ కర్రీ అయితే ఇలా అయిపోయింది కదా. ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనిచ్చి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయాక ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని అది బాయిల్ అయ్యేలోపు ఇక్కడ కొంచెం జొన్నపిండి, 1 స్పూన్ జొన్నపిండి తీసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని లమ్స్ లేకుండా కలిపేస్తున్నా. మటన్ గ్రేవీలోనే మనం జొన్నపిండి పోసేసుకుంటే ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇందులో కొత్తిమీర ఎక్కువ వేసుకొని గ్రేవీ అంతా చిక్కబడ్డాక దింపేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది జొన్న రొట్టెలకి, చపాతీలకి, ఇంకా పూరి మీదకి కూడా హైలైట్ ఉంటుంది అనమాట. మీరు చికెన్తో కానీ మటన్తో కానీ ఎప్పుడన్నా ట్రై చేయండి. దీంట్లో కావాల్సింది ఏంటంటే ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి, లేకపోతే జొన్నపిండి ప్లేస్లో శనగపిండి, గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నాకు కీమా అయిపోయింది, ఒకళి కూడా అయిపోయింది. ఇంకా వీళ్ళు తింటా అంటే మా ఆయనకి, సోనుగానికి ఇద్దరికి పెట్టిస్తున్నా అనమాట. వాళ్ళు తినేసాక టేస్ట్ బాగుంది అని చెప్పారు. మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి ఇది పాప అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట కింద ఆడుకోవడానికి అని చెప్పేసి. నేను కూడా టేస్ట్ చేసా, సూపర్గా ఉంది. తర్వాత నేను ఇక్కడ బ్రెయిన్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దాన్ని స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకుంటే నీట్గా ఫ్రై అయిపోతుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కర్రీ కోసం నేను ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని మటన్ పీసెస్ అయితే వేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. వంట ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసిందనమాట. తర్వాత నేను బిందెలలో వాటర్ ఫిల్ చేసేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే ఏది లేకున్నా వాటర్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి కదా. ఒకవేళ పవర్ కట్ అయిపోయినా సరే మనకు వాడుకోవడానికి ఉంటుంది అన్నట్టు నేను బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసుకొని హెల్పర్ కోసం అయితే వెయిట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత పిల్లలకి
FA2 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వాడికి మ్యాథ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అనమాట. మ్యాథ్ ప్రిపేర్ చేయించేసరికి 1:30 అలా అయింది. మా ఇంట్లో స్పెషల్స్ చూపిస్తా. బగారా అన్నము, మటన్ కర్రీ, మటన్ కీమా, ఇంకా వకాలి, ఇంకా బ్రెయిన్. టేస్ట్ బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. మా ఉద్ది పాప ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి తినడానికి పిలిస్తే వచ్చిందనమాట. ఇంకా అందరం రెడీగా కూర్చున్నాము తినడానికి. ఇంకా హన్ను అయితే హోంవర్క్ చేస్తూనే ఉన్నాడు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టించా, అవి చేస్తూనే ఉన్నాడు. తిన్నాక మేమైతే అందరం మంచిగా పడుకున్నాం అనమాట. మంచిగా నిద్రలన్నీ తీసాక ఇంకా మూవీకి వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయిపోతున్నాము. నేను ఎప్పుడైనా సరే నేను రెడీ అయ్యాక ఉది పాపని రెడీ చేస్తాను. ఎందుకంటే ఆమెకి కొంచెం మేకప్ పిచ్చి ఎక్కువ, అందుకని మేకప్ అంతా పాడు చేసేసుకుంటుంది. నువ్వు ఇది పెట్టుకున్నావు నాకు పెట్టలేదు అని చెప్పి అంటూనే ఉంటుంది. సో నేను రెడీ అయ్యాక నేను ఎలా రెడీ అయ్యానో దాన్ని బట్టి ఆమె రెడీ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఫేస్కి లైట్ మాయిశ్చరైజర్, ఇంకా సన్ స్క్రీన్, బయట కొంచెం లైట్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఉన్న బ్లాక్ ఇయర్ రింగ్స్ అయితే ఈ డ్రెస్కి నేను పేర్ చేసేస్తున్నా. ఏది ఉన్నా లేకపోయినా ఈ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఉంటే నేను ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాను అనమాట. చిన్న బొట్టు పెట్టేసుకొని లిప్స్టిక్ ఇంకా వాచ్ పెట్టేసుకొని చిన్న హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నా. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, నాప్కిన్స్ అవి కావాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ మా ఉద్ది పాప రెడీ అవుతుంది. మీరే చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో, అంత బాగా రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో మీరే చూడండి. చాలు, ఒక్కొక్క కలరే పెట్టుకోవాలి. చాలు నానా, ఇది అనుకో. ఇది ఇట్లా హెయిర్ మస్తు సిల్కీ ఉంది. ఫైనల్గా మేమైతే కొంచెం టైం తీసుకొని ఇలా రెడీ అయిపోయాము. ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారు? మేమైతే దేవరా మూవీకి వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది. అందులో PVR మాల్ అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాక పిల్లలిద్దరిని ఫొటోస్ తీసేసి కొద్దిసేపు షాపింగ్కి కూడా టైం స్పెండ్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఐటమ్స్ కాస్ట్ అంతే ఉంది, క్వాలిటీ కూడా అంతే ఉందన్నమాట. లోపలికి వెళ్ళాక నీట్గా కూర్చొని మూవీ అయితే ఎంజాయ్ చేసాము. ఇంటర్వెల్లో పిల్లల కోసం పాప్కార్న్ తీసుకున్నాము. ఆల్రెడీ కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి కూల్ డ్రింక్స్ అడిగినా సరే మేము ఇప్పలేదు. మూవీ అయితే చాలా బాగుంది. మీరు చూసారా లేదా కామెంట్ చేయండి. మూవీ అయిపోయాక బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుందన్నమాట. ఆ వర్షంలోనే ఇంటికైతే వచ్చేసినాము. తినేసి పడుకున్నాము. ఇంతకు మా వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.